హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేను పోయిన సంవత్సరం జపాన్ వెళ్ళినప్పుడు నేర్చుకున్న మ్యాజిక్ ట్రిక్ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. దీనికి మనకి 3 వస్తువులు కావాలి. ఒకటి కాయిన్, మీరు ఏ కాయిన్ అయినా తీసుకోవచ్చు. 2 ఒక గ్లాస్, 3ది న్యూస్ పేపర్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కాయిన్ మీద ఈ గ్లాస్ పెడుతున్నాను. ఈ గ్లాస్ని ఈ పేపర్తో కవర్ చేస్తున్నాను, బాగా కవర్ చేస్తున్నాను. అబ్రకదబ్రా. సో ఇప్పుడు మనకి దీంట్లో గ్లాస్ ఉంది, గ్లాస్ కింద కాయిన్ ఉంది. మీరు కావాలంటే డౌట్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడ కాయిన్ అంతే ఉంది. సో ఇక్కడ మళ్ళీ పెట్టేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఏం మాయమైద్దో మనం చూద్దాం. గ్లాస్ మాయమైపోయింది. ఈ ట్రిక్ ఎలా చేశానో వీడియో లాస్ట్లో చెప్తాను, మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అమెరికాస్ గాట్ టాలెంట్లో స్మూతీని చేస్తున్న సాల్ట్ ట్రిక్. ఈ ట్రిక్ చూసి జడ్జెస్ కూడా నోరు తెరిచేశారు. ఫస్ట్ స్మూతీని సాల్ట్ డబ్బా నుండి సాల్ట్ని తన చేతిలోకి వేస్తాడు. నెక్స్ట్ సెకండ్లో సాల్ట్ మాయమైపోతుంది. నెక్స్ట్ సెకండ్లో గాల్లో ఇలా లాగి మళ్ళీ వేరే చేతి నుండి సాల్ట్ తెప్పిస్తాడు. జస్ట్ సాల్ట్తోనే కాదు, వేరే వాటితో కూడా చేయగలడు. జడ్జెస్ దగ్గర ఉన్న బాటిల్లోని డ్రింక్స్ని సేమ్ చేతిలో పోసుకొని మళ్ళీ దాన్ని మాయం చేస్తాడు. నెక్స్ట్ సెకండ్లో ఆ డ్రింక్ వేరే హ్యాండ్ నుండి వస్తుంది. అమేజింగ్ ట్రిక్ కదా, బట్ ఇది చాలా సింపుల్ ట్రిక్. ప్రాక్టీస్ అండ్ పర్ఫెక్షన్ ఉంటే చాలు. ఈ ట్రిక్ ఎలా చేస్తారో చెప్పే ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మంచి బూస్ట్ లాగా కూడా అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ట్రిక్ కోసం ఒక ఫేక్ ఫింగర్ కావాలి. స్మూత్ని సాల్ట్ బాటిల్ తీసుకునేటప్పుడు ఫేక్ ఫింగర్ అతని లెఫ్ట్ హ్యాండ్కి ఉంది. నెక్స్ట్ సెకండ్లో అది అతని పిడికిలి లోపల ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఆ ఫేక్ ఫింగర్ అతని రైట్ హ్యాండ్ ఫింగర్కి ఉంది. ఈ ట్రిక్లో ఆడియన్స్ స్మూత్ని చెప్పే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ అతని చేతుల్ని అంతగా అబ్జర్వ్ చేయరు. కావాలంటే చూడండి, ఇక్కడ ఫేక్ ఫింగర్ రైట్ హ్యాండ్లో ఉంటే అందరి ఏకాగ్రతని లెఫ్ట్ హ్యాండ్ వైపు మళ్లించాడు. ట్రిక్ ఈజీగా ఉన్నా దాన్ని పర్ఫామ్ చేయడానికి చాలా ప్రాక్టీస్ కావాలి. ఇక్కడ ఫేక్ ఫింగర్ కనిపించకుండా జనాల్ని డైవర్ట్ చేయడమే బిగ్ డీల్. తర్వాత ట్రిక్ మ్యాజికల్ ఓరియో. ఓరియో బిస్కెట్స్ అంటే మీలో చాలా మంది ఇష్టపడతారు. ఫస్ట్ లోపల క్రీమ్ని నాకేస్తారు, కానీ కొంతమంది క్రీమ్ మొత్తం తినేసి మళ్ళీ బిస్కెట్ మధ్యలో క్రీమ్ తెప్పిస్తే ఎలా ఉంటుంది? అదంత ఈజీ కాదులే గురు అంటారు కదా. కానీ ఒక మెజిషియన్ సెకండ్స్లో ఆ పని చేయగలడు. ఇక్కడ చూడండి, ఆశ్చర్యంగా బిస్కెట్స్ మధ్యలో క్రీమ్ పెరుగుతుంది. ఈ ట్రిక్ కోసం మనకి ఓరియో బిస్కెట్స్ కావాలి, కానీ వాటి మధ్యలో క్రీమ్ ఉండకూడదు. మార్ష్ మెల్లోస్ ఉండాలి. మార్ష్ మెల్లోస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. వాటిని ఎంత కావాలంటే అంత ప్రెస్ చేయొచ్చు. బిస్కెట్స్ మధ్యలో సేమ్ చూడటానికి క్రీమ్ లానే ఉంటుంది. స్లోగా ప్రెషర్ రిలీజ్ చేస్తే క్రీమ్ సైజ్ పెరుగుతున్నట్లు ఉంటుంది. క్రిస్ ఏంజల్ వరల్డ్లోనే బెస్ట్ మెజిషియన్. చూడటానికే భయం కలిగించే మ్యాజిక్ ట్రిక్స్ చేస్తాడు. ఇప్పుడు ఒక ఇనుప గొలుసుతో మ్యాజిక్ ట్రిక్ చేయబోతున్నాడు. ఈ ట్రిక్ని చైన్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. ఫస్ట్ మెజిషియన్ తన మెడ చుట్టూ గొలుసు వేసుకుంటాడు. గొలుసు చివర భాగాల్ని ఇద్దరికిస్తాడు. కొంచెం సేపు ఏదో యాక్షన్ చేసి గొలుసు లాగమని ఆర్డర్ వేస్తాడు. లాగగానే షాకింగ్గా చైన్ ముడిపడి వస్తుంది. అందరూ అవాక్కైపోతారు. ఈవెన్ మనం కూడా మెడ చుట్టూ గొలుసు వేసి లాగితే మెడ తెగిపోవాలి కదా అనుకుంటాం, బట్ ఇక్కడే ట్రిక్ ఉంది. యాక్చువల్గా ఈ ట్రిక్ చూసినంత డేంజరస్గా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొలుసు ఒరిజినల్ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ సీక్రెట్ ఆ గొలుసుని మెడ చుట్టూ కట్టుకునే విధానం. ముందు నుండి చూస్తే చైన్ బాగా కట్టినట్లు ఉంటుంది, బట్ వెనక నుండి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. వెనక ఒక లూప్ లాగా పెడతారు, అంటే ఆ చైన్ పూర్తిగా మెడ చుట్టూ వేయలేదు. జస్ట్ ఆడియన్స్ని మీరు ప్రమాదంలో ఉన్నారు అని నమ్మించగలిగితే చాలు, మ్యాజిక్ సక్సెస్. మ్యాజిక్ ప్రపంచంలో డైనమో అనే పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అతను చేసే కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ సంవత్సరాలైనా కూడా ఎవరికి ఎలా చేశాడో తెలియదు. ఇతని మ్యాజిక్ ట్రిక్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ చైన్ ట్రిక్. ఇక్కడ డైనమో చైన్ ఓపెన్ చేశాడు. ఆ చైన్ని తన మెడ చర్మం కింద పెట్టాడు, అది ఇరుక్కుపోయింది. స్కిన్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా చైన్ని లాగేస్తాడు. దీంట్లో ఇంకా షాకింగ్ ఏంటంటే చైన్ మధ్యలో ఒక పోలో బిళ్ళ కూడా వచ్చింది. ఆ పోలో బిళ్ళని ఈ ట్రిక్కి ముందు నోట్లో వేసుకున్నాడు. అమేజింగ్ ట్రిక్ కదా. కానీ ఈ ట్రిక్ ఎలా చేశాడు? దీనికోసం మనకి 4 వస్తువులు కావాలి. ఒకటి గ్లూ, రెండోది చైన్, 2 పోలో బిళ్ళలు.
ఫస్ట్ గ్లూ స్టిక్ని మెడకి రాసుకోవాలి. చైన్ని మెడకి బాగా ప్రెస్ చేయాలి. మెడను కొంచెం కిందకి అలా అనాలి. నెక్స్ట్ ఆ దారాన్ని లాగితే నిజంగా మెడ తెగుతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ పోలో బిళ్ళ ఎలా వచ్చింది? చాలా సింపుల్. మీకు 2 పోలో బిళ్ళలు కావాలి. ఒకటి నోట్లో వేసుకోవడానికి, ఇంకోటి కనపడకుండా మీ చేతిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ చేతిలోనే పోలో ఉంది. చైన్ లాగేటప్పుడు ఆ పోలను కూడా ఫాస్ట్గా వదిలేయాలి. ఇక్కడే చాలా జాగ్రత్తగా జనాలు చూడకుండా చూసుకోవాలి. అంతే, మ్యాజిక్ డన్. నెక్స్ట్ డైనమోదే ఇంకో అమేజింగ్ ట్రిక్. అదే కాయిన్ ట్రిక్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. టేబుల్ మీద కాయిన్ తిప్పుతాడు. అది టేబుల్ మీద తిరుగుతూ ఉంటుంది. ఇంకా టేబుల్ మీద నుండి కింద పడుతుంది అనే టైంకి డైనమో జస్ట్ ఫింగర్తో దాన్ని పట్టుకుంటాడు. స్టిల్ అది వేలి మీద తిరుగుతూనే ఉంటుంది. ట్రిక్ చూడటానికి మైండ్ బ్లోయింగ్గా ఉంది కదా, బట్ దీనికి కొంత ప్రిపరేషన్ కావాలి. ఇక్కడ చూస్తే రైట్ హ్యాండ్ టేబుల్ మీద ఉంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం టేబుల్ కింద పెట్టాడు. ఈ ట్రిక్ కోసం మీకు 2 కాయిన్స్ కావాలి. ఒకటి మామూలు కాయిన్, రెండో కాయిన్కి ఒక చిన్న హోల్ పెడతారు. ఆ హోల్లో సన్నని వైర్ లాంటి దాన్ని పెడతారు. దాన్ని మీ వేలికి అతికించుకోవాలి. ఇప్పుడు మీ వేలి మీద అది కింద పడకుండా తిరుగుతుంది. అంతేకాదు, మామూలు కాయిన్ తిరుగుతూ మీ వైపు రావాలంటే టేబుల్ని కూడా మీ వైపు కొంచెం వంచాలి. కాయిన్ టేబుల్ ఎడ్జ్కి వచ్చే టైంకి వేరే చేతిలో ఉన్న కాయిన్ని తిప్పుతూ పైకి తీసుకురావాలి. ఇక్కడ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ట్రిక్ సక్సెస్ అవుతుంది. పర్ఫెక్షన్ ముఖ్యం బిగులో. కొన్నిసార్లు మెజిషియన్స్ కొన్ని వస్తువుల్ని గాల్లో తేలేలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కోక్ బాటిల్ అనుకోండి. ఫస్ట్ మెజిషియన్ బాటిల్ని ఫింగర్స్తో పట్టుకుంటారు. సడన్గా బాటిల్ గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. ఇది చూడటానికి చాలా రియల్గా ఉంటుంది. ఈ ట్రిక్ కోసం మీకు ఫేక్ ఫింగర్ కావాలి. అది బాటిల్కి అతికించి ఉండాలి. ఇక్కడే మీ స్కిల్స్ని ఉపయోగించాలి. ఫేక్ ఫింగర్ వ్యూవర్స్కి కనిపించకుండా బాటిల్ వెనక ఉండేలా చూసుకోవాలి. కావాలంటే ఒక హ్యాండ్ ఊపుతూ వ్యూవర్స్ని డిస్ట్రాక్ట్ చేయొచ్చు. చాలా సింపుల్ ట్రిక్. నెక్స్ట్ పావురాల్ ట్రిక్. ఈటీవీ షోలో సుడిగాలి సుధీర్ కూడా ఈ ట్రిక్ చేశాడు. చూడటానికి చాలా థ్రిల్లింగ్గా అమేజింగ్గా ఉంటుంది. రెప్పపాటులో చేతిలోకి పావురాలు వచ్చేస్తాయి. ఫస్ట్ దీన్ని డార్సీ వోక్స్ అనే మెజిషియన్ పర్ఫామ్ చేశాడు. ముందొక ఈకకి నిప్పంటించగానే ఒక పావురం వచ్చేస్తుంది. మళ్ళీ ఆ పావురాన్ని 2 చేస్తాడు. జస్ట్ పావురమే కాదు, ఆ పావురాలు ఉన్న పంజరం మీద క్లాత్ వేసి తీయగానే దాంట్లో అమ్మాయి వచ్చేస్తుంది. సో ఈ ట్రిక్స్ అన్ని ఎలా చేశాడు? ఫస్ట్ అతను ఒక ఈకని కాల్చాడు కదా, అది ఈక కాదు, ఫ్లాష్ పేపర్. ఒకసారి వెలిగించగానే బగ్గుమంటుంది. ఈ వెలుగు వచ్చిన టైంలో చాలా ఫాస్ట్గా తన జాకెట్లో ఉన్న పావురాన్ని బయటకు తీస్తాడు. నెక్స్ట్ రెండో పావురాన్ని వేరే వైపు నుండి లాగుతాడు. కావాలంటే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. మరి అమ్మాయి ఎలా వచ్చింది? ఇక్కడ గమనిస్తే ఆ పంజరం యాక్చువల్గా చాలా పెద్దది. ముందు నుండి మనకి చిన్నదిగా అనిపిస్తుంది, బట్ దాంట్లో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కంపార్ట్మెంట్లో పావురాలు ఉన్నాయి, అది మనకు కనిపిస్తుంది. సెకండ్ కంపార్ట్మెంట్లో అమ్మాయి ఉంది. ఒక్కసారి పైన దుప్పటి లాగ్గానే అమ్మాయి వచ్చేస్తుంది. బట్ ఈ ట్రిక్ చాలా అంటే చాలా కష్టం. జాకెట్లో పావురాలను పెట్టుకోవాలి, అవి బయటికి రాకుండా చూసుకోవాలి, కరెక్ట్ టైంకి వాటిని బయటికి తీయాలి. చాలా అంటే చాలా ప్రాక్టీస్ కావాలి. స్టార్టింగ్లో నేను చేసిన మ్యాజిక్ ట్రిక్ రివీల్ చేస్తానని చెప్పాను కదా, అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ కాయిన్ని ఈ గ్లాస్తో మూసాను, తర్వాత దాన్ని ఈ పేపర్తో కవర్ చేశాను. సో దీన్ని ఇలా పెట్టి ఇలా తీసినప్పుడు ఇక్కడ కాయిన్ చూడండి అని చెప్పా. మీ ఫోకస్ అంతా ఈ కాయిన్ మీద ఉంటుంది. ఆ టైంలో నేనేం చేశానంటే ఇక్కడ నుంచి గ్లాస్ ఇలా కిందకు వదిలేశాను. ఆల్రెడీ దీన్ని బాగా ఒత్తి పట్టుకున్నాను కాబట్టి ఇది గ్లాస్ షేప్లోనే ఉంది. మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేశాను. ఇది చాలా సింపుల్ ట్రిక్. కావాలంటే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.